చలో అందరికీ శనార్థుల్లో మాస్ మల్లన ముచ్చట్లు పాడుబై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక చూసిరా గాలిపంక పార్టీ వాళ్ళు ఉండగా ఎంత గలీజుండే. వఫ్కు భూముల గురించి ఏమైనా పట్టించుకున్న పాపాన పోయిరా. అయ్యో ఆ ఊసి లేదా పాసు లేదా మళ్ళీ మీదికెళ్ళి మాట్లాడితే ఆగమాగం చేసి అంత మేమే చేసినాం అనే చెప్పే కాడికి వచ్చిరి. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక చూడుండ్రి వక్ఫ్ భూముల గురించి ఎంత పట్టించుకుంటున్నారో. మళ్ళీ మీదికెళ్ళి కేంద్ర సర్కారు ఇచ్చిన 360 కోట్లు కూడా ఈ వక్ఫ్ భూములకే కేటాయిస్తట్టు బరాబర్ చెప్పుకొస్తున్నాడు అబ్దుల్ అన్న. ఎందుకనంటే దానికి సంబంధించి ఆయనే ఉన్నాడు కదా. ఇంకా ఏమేం చెప్పుకుండు మరి వక్ఫ్ భూముల సంగతి ఏంది, ఇటు వాళ్ళ ముచ్చట్లే ఉన్నాయి అనేది మొత్తం చెప్పుకొస్తున్నాడు కదా పూరాగా. ఒక పారి అరుచుకుందాం రారులా ఆ ముచ్చట కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఇన్నొద్దులు ఏం జరిగిందో ఎవరికి తెలియదా. పాపం ముస్లిం సోదరుల కోసం ఎవరేం చేసిరో ఏం అర్థం కాదా. ఇక ఇప్పుడు ఈ కథ చూడుర్రి. ఇక పోయిన 5 ఏళ్ళు సూత ఏపీని పట్టించుకున్నోళ్ళున్నారు చెప్పుండ్రి. అధికారంలోకి మాయమాటలు చెప్పెక్కిన జగ్గులేమో ఎట్లా ఏపీని నాశనం చేయాలా అన్నట్టే చూసిండ్రు. ఇక కానీ ఇప్పుడు గట్ల కాదుర్రా. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ఎట్లెట్లా చేద్దాము, ఎట్లా ఏపీని అధికారంలో తీర్చిదిద్ది పెడదామనే తీరుగా మొత్తానికైతే అడుగులేస్తాన్రు. ఇక ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కూటమి సర్కారు నడుం బిగించిందని చెప్పి ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడక వచ్చిండి ఇవాళ. అయితే ఈ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక ఆందోళనమైన పరిస్థితి వచ్చింది వాస్తవం. అయితే ఈ సమయంలో ఏపీఐసి అడుగుతుండేది మంచి పనికి. అయినా మేమేందంటే ప్రజల యొక్క మనోభావాలను దృష్టి పెట్టుకొని వక్ఫ్ టైటిల్ మారకుండా అదే ఏమైనా లాంగ్ టర్మ్ లీజెస్ పైన అదే స్థలంలో మీకు ఇండస్ట్రీస్ ఆడ పెట్టాలి, మాకేం అబ్జెక్షన్ లేదు. 30 years లీజు పైన చేయొచ్చు. ఇంకేమైనా మోడల్ ఏమైనా ఉందేమో పరిశీలించండి ఒక ఏపీఐఎస్కి రాశాము. ఇక మొత్తానికైతే వక్ఫ్ కేంద్రం ఇచ్చిన 386 కోట్ల రూపాయలను పోయిన సర్కారు మొత్తం పక్కదారి పట్టించింది. ఎక్కడికక్కడ వచ్చిన నిధులన్నీ గుక్కబెట్టి మింగుకుంటా ఏపీలా ఏం రాలేదన్నట్టు. ఇక మొత్తానికైతే ఎడమశయ్యి యూపిచ్చి జనాలను మస్తుగా ఇబ్బందులు పెట్టిండ్రని మస్తుగా గరమైండుల్లా. వైసీపీ వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో పాపాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 386 కోట్ల రూపాయలు వక్ఫ్ అభివృద్ధి చేయడానికి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులకి ఫలానా దగ్గర అభివృద్ధి చేశామని ఆ యూసెన్స్ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయలేదు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆ యూసెన్స్ ఇమని అడుగుతున్నారు. యూసెన్స్ సర్టిఫికేట్, ఆ డబ్బులు ఏం చేశారు, లేదా ముందు అవి తిరిగి కట్టండి అప్పుడు మేము ఇస్తాము అంటున్నారు. ఇక కావాల్సిన పత్రాలు సమర్పించకపోవడంతోటి ఇప్పుడు కేంద్రం కాడికి పోయి నిధుల కోసము వెళ్ళలేకపోతున్నామని చెప్పుకొచ్చిండుర్రా. ఇక ప్రభుత్వము వక్ఫ్ భూములను కొనేందుకు సిద్ధపడుతున్నదని గిదిని కోసం బోర్డు నియమ నిబంధనలు పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చిరు. చూడుండ్రి అనేక ఇన్స్టిట్యూషన్స్లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎంతసేపటికి అక్కడ ఉండే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికే చూస్తున్నారు. ఈ డబ్బులు దేవుడి కోసం దాతలు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కానీ వెల్ఫేర్ కింద కానీ పోవాలి. ఆ వెల్ఫేర్ పైన ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. సెల్ఫ్ సస్టైన్గా వర్కౌట్ చేస్తా ఉన్నాం. ఆగో గదన్నట్టుర్రా. ఇక మొత్తానికైతే భూములు కొనేతందుకు ఇక ఎట్టి పరిస్థితులలో ఏమైనా సరే వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పి చెప్పుకత్తాన్రులా. ఇక జగ్గులకు గింత ముఖం ఎక్కడిది, గింత బుద్ధి ఎక్కడిది, ఎక్కడ ఏది దొరుకుతుందా, ఏది కబ్జా పెడదామా, ఏది తీసుకుందామా, ఏది దొంగతనం లెక్క వేసుకుందామా అన్నట్టే ఉంటుండే తప్ప గింత తెలుగుంటే బాగానే బాగుండు. ఇక జగ్గులసుంటోళ్ళు 10 మంది ఉంటే రాష్ట్రం పక్కున పచ్చబడుతుందని చెప్పి ఏపీ జనాలు అయితే అనకత్తున్నమాట. అని దాంత బొందల పోను కదరా, మనసులో చంపుతారా ఏమిరా. సున్నం చెరువు నీళ్ళు మంచివిగా అడవైన కెమికల్ అన్నీ ఉన్నాయి, అందులో లేనిపోని లోహాలన్నీ ఉన్నాయని చెప్తుంటేనే అర్థం చేసుకోకుండా అదే పనిగా ట్యాంకర్లు పెట్టి తోడి 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 ఎవరి పానాలు తోడేస్తారు నీళ్ళు దొయ్యకూరు అంటే ఇంటలేరు అని చెప్పి ఇక హైడ్రా కన్నెర చేసింది అనుకో రాదురి. ఇప్పటికే ఆగమాగం ఉన్నవా, భూగర్భ జలాలు కావవి, విష జలాలు ఉన్నాయి, అవి మంచివి కావని చెప్తున్నా వినకుండా ఆగమాగం దంద చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీదకి కొరాయించింది అనుకో రాదురి మొత్తం మీద. అయితే అయినా నిజంగానే వీళ్ళు దంద చేసుకుంటే ఏదైనా న్యాయంగా ఉండాలి, జనానికి అక్కర రావాలి. కానీ మనుషుల పానాలు పోతున్నా సరే మాకు పైసలు కావాలంటే ఏం దందరా వారి మీది, మీ దందలు పాడైపోను, మీ దంద బొందల పోను, ఎంత చెప్పినా గట్టినే చేయబడుతుంది అని చెప్పి ఇక హైడ్రా అడిగిపోయి ఉన్న కాడికి కథ తేల్చింది అనుకో రాదురి. ఈ నడుమ హైడ్రా పడిగిప్పిందంటే గట్టిగానే ఉంది కథ. ఇక చూడురి ఎట్లా ఉన్నదో సున్నం చెరువు కాడ. పైసలు అత్తే చాలు జనాల పాడలతోటి మాకేం అవసరం, మా దందబేం నడుపుకుంటామన్నట్టు తయారైతుండ్రు అయ్యాలు కొందరు అక్రమార్కులు. ఇక ఇప్పటికే హైడ్రా కన్నెర చేసింది గీ ముచ్చట మీద. గదేనుర్రా సున్నం చెరువు శాంతకాడ. ఇక మొత్తానికైతే అక్కడ నీళ్లు వాడనే వాడద్దు, అందులో లేనిపోని రసాయనాలు కలిసినాయి.
ఆగమాగం ఉన్నది. గా నీళ్లు తాగితే ఎక్కలేని రోగాలు వస్తాయని ఇప్పటికే ఎంత చెప్పినా కూడా వినకుంటా ఇయగాల దందగాలు నడిపిస్తూనే ఉన్నారట. పెద్ద పెద్ద లోహాలతోటి క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ రోగాలు ఏం పడతా వస్తాయి, తాగనే తాగద్దని హైడ్రా చెప్పుకొచ్చిందట. ఎట్టి పరిస్థితులలాగా నీళ్లను తాగునీళ్ళ లెక్క సరఫరా చేయొద్దు, హాస్టళ్లకు, ఉండేటోళ్లకు, కార్యాలయాలకు ఎక్కడికి కూడా సరఫరా చేయొద్దని హెచ్చరించిందట. నువ్వుల అయినా కూడా ఆగుతలేదు గీ నీటి దందా. ఇక నీటి దందా కొనసాగిస్తున్న బోరు వ్యాపారి షెడ్ల ₹1,00,000 ఉన్నాయట. ఇంకేంది పడయా నుర్రా? అద్దని చెప్పినా కూడా ఆ మంచి దందా చేసినాక పడయా పైసలు? గిసొంటి పాపపు సొమ్ముతోటి ఏం బాగుపడతారు చెప్పుండ్రి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కాడ ఇప్పటికే క్రిమినల్ కేసులు బుక్ చేసిందట. అయినా సుత ఈనకుంటా గిసొంటి ఆగం పనులు చేస్తానరట. నీటి ట్యాంకర్లను సీజ్ చేసింది మొత్తానికైతే ఇప్పుడు హైడ్రా. ఇక అక్కడ దశాబ్దాల కాంచెల్లి నీళ్ళ దందా నడిపిస్తున్నాడట వెంకటేష్ అనేటైన తోటి ఇంకొంతమంది. ఇక గల మీద కేసు సురువు చేసిండ్రు. మొత్తం 32 ఎకరాలలో విస్తరించిన చెరువు పునరుద్ధరణ పనులు ఇక మొదలు పెట్టిండ్రట. దశాబ్దాల లెక్క ఊడకపోయిన మురుగు చెత్త మొత్తం తీసేసి శాఖ చెరువు పునరుద్ధరణ పనులు మొదలు పెట్టిండ్రట. చూసిరా సర్కార్ ఎంత హుషారుగా ఉందంటే గిదే ఉదాహరణ అనుకో రాదుండ్రి. ఇదివరకు గూడెం పొరగాళ్ళు బడికి పోవాలంటే ఆ నది దాటి, ఆ కాలువ దాటి, ఆ వాగులకి వెళ్ళి పోవాలంటే నీళ్ళల్లో పడవలలో పోవాల్సి వచ్చేది. ఇక బుడ పొరగాలే పడవల పోతుంటే ఏ ప్రమాదం జరిగేది తెలియదా. పాపం చాలా మస్తు బాధపడుతుంటుండే. గీ ముచ్చట ఇటుపోయి అటుపోయి నారా లోకేష్కి తెలిసిందనుకో రాదురి మంత్రి గారికి. ఏంపటే చల్ గట్లెట్లుంటుంది బా, పొరగాలు గంత ఇబ్బంది పడుతుంటే మనం చూసుకుంటుంటామా? కూటమి సర్కారు ఏమిట్టుకున్నది, చలో నడుగురి అని చెప్పని ఇక అక్కడ పోయి ఎంపటే జేసీబీ దింపిడా. ఇక మొత్తం మీద బస్సులో పోవాలి, బ్రిడ్జి రోడ్ వేపిస్తున్నాం అని చెప్పేసరికి అక్కడి జనం అంతా మురిసి ముప్పందమై ఆటలు కట్టిరనుకో రాదురి. అబ్బా ఇక మా పొరగాళ్ళు మంచిగా బస్సులో పోతారు, బస్సులు వస్తారు, మాకే బాధ లేదు అని చెప్పి అక్కడ గిరిజనులు ఆదివాసులంతా మస్తు మురుస్తున్నారులా. ఇక రోడ్డుకు శంకుస్థాపన జరుగుతుంది కదా, జేసీబీ కానీ సిందులేసిరు అనుకో రాదురి. కూటమి సర్కారు కొంగకి దండాలు కూడా పెట్టి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇక గిసొంటి ఆనందాల కోసమే జనం గట్ల ఎన్నుకున్నారు అన్నట్టు. ఇక చూడురి కథ. ఇక జగనాలు చేసిన 5 ఏళ్ల పాలనలా ఏదన్నా పెద్ద పేరు పొందిద్దంటే రోడ్ల ముచ్చట్నేనుర్రా. ఏపీలో అడుగుపెట్టినామని ఇక రోడ్ల మీద పోతేనే ఎరకయ్యేది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన జనాలకు. గంత ముదుగు చేసిండు మరి ఈ సక్కదల పాలన సల్లగుండా. ఇక రోడ్లు లేక చదువుకునే పిల్లగాండ్లకు కూడా మస్తు తక్లీఫ్ అవుతుందిర్రా. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వెళ్ళి దేవరపల్లి మండలము తుమరబ్బ ఊరికి పిల్లలు చదువుకునేందుకు పడవల మీద ప్రమాదకరంగా ప్రయాణించటోళ్ళట. ఇక గీ ముచ్చట అట్లా ఇట్లా కూటమి సర్కారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న షేవుల పడ్డది. ఇక ఇంకేమున్నది, ముచ్చట తెలుసుడే ఆదేశం. అధికారులకు ఆదేశాలు అందినయుల్లా జల్దిన రోడ్డు నిర్మాణ పనులు మొదలైనాయి. ఇక పిల్లలు పడవల మీద ప్రయాణించాల్సిన అవసరం లేకుండా భద్రతమైన రోడ్డు సిద్ధమైతుంది. ఇక మా పిల్లలు ఇప్పటికాంచెల్లి సురక్షితంగా బస్సులలో స్కూల్కు పోతారని చెప్పి తల్లిదండ్రులు కూడా బాగా సంబరపడతాండ్రు. ఇక నారా లోకేష్ అన్నకు కూటమి సర్కారుకు మా దండాలని చెప్పి పిల్లల తల్లిదండ్రులు అయితే బాగా సంబరపడుతుండ్రు. చూడుండ్రి. అందరూ స్పందించి ఈ రోజే రోడ్డుని ఆర్డర్ రాపని రోడ్డు ప్రారంభించి మనకి ఇవ్వాలని ఒక ఉత్తర్వులతో వచ్చారు. కాబట్టి మనందరి తరఫున అధికారులకి అలాగే ప్రభుత్వ గవర్నమెంట్కి అందరికి కూడా మన రోడ్డు సాగాలని కోరుతూ మనందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక గిట్లుండాలి మరి. అవు జగ్గులు ఏమన్నా అంటే నేనేం చేసినా ఇంతలా చేసినా అనుకుంటా లేనిపోని మాటలు చెప్పుకుంటా ఏదో ఒక అబద్ధం ఆడు తప్ప నీకు గిసొంటి పని ఎన్నడనే చేసినావు. ఇక ఇక్కడ చూడు గిట్ల తెలంగాణ గట్ల రోడ్ వేపించిండ్రు. గిది కదా పాలన అంటే. ఇక ఇప్పటికాంచెల్లి నీళ్ళ పడవలలో కాదు బస్సులనే స్కూల్కు పోతాము. ఇక గిది యూత్తా ఉంటే మస్తు సంతోషంగా ఉందని పిల్లగాళ్ళు కూడా బాగా సంబరపడుతుండ్రు. ఇక అక్కడనే ఉన్న గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతోటి వాళ్ళ ఆనందాన్ని బయట పెట్టిండ్రు. ఎన్నటి కాంచెల్లో ఎదురు చూసినమ్మ రహదారి సమస్యకు కూటమి సర్కారు ఇక పరిష్కరించిందని ఇక వాళ్ళ ముఖాలలో ఆనందం మామూలుగా లేదు. పోండి చదువుకు మార్గం చక్కగా ఉండాలి. గాదికు కూటమి సర్కారు ఎత్తున్న ప్రతి అడుగు గిట్లున్నదన్నట్టు. ఇక అయిపోయి చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేసేది ఉన్నదా? చూసుకుంటారు మాకేం పోయిందని సర్కారు దవాఖానలో ఏమున్నది, నెలనాడు జీతం వస్తే అయిపోయి. సెల్ ఫోన్లో నెట్ ఉందనుకో క్యాండీ క్రష్ ఆడుకోవచ్చు, ఆ ఎలకలు మీది కింది క్రికెట్ ఆడుకోవచ్చు, లేకపోతే నిద్రపోవచ్చు, షాటింగ్ చేయొచ్చు, జర ఆయమన్న వాళ్ళు ఉంటే హాయిలు బాయిలు చెప్పుకోవచ్చు. ఇక పేషెంట్లు ఎట్టన్నా కొని ఏమన్నా కానీ గట్లున్నాయి సర్కారు దవాఖానలు. గిడ డాక్టర్లు చూడు, ఇద్దరు డాక్టర్లు చూస్తురట, ఓపీ కానీ ఇక మిగతాది కానీ. లైన్లో రేషన్ షాప్కి వచ్చినట్టేమో రోగాలను వేసుకొని జనం వచ్చి నిలబడితే ఇక మిగతా వాళ్ళు టేబుల్స్ అందులో కిందంగా సెల్
సెల్ ఫోన్లు పెట్టుకొని క్యాండీ క్రష్ ఆడ రమ్మీలాడ డ్రమ్మీలాడ గిసోంటి అధికారులు మోపైరు. ఓ ముఖ్యమంత్రి సారు జర గిట్టుమకాన చూసి ఇసోంటోళ్ళు ఇంటికాడ కూర్చోబెట్టి ఆడిపోయారు. అది క్యాండీ క్రష్ దవాఖానలు ఎందుకు, మళ్ళీ వాళ్ళకి జీతాలు ఎందుకు, నౌకర్లు ఎందుకు, ఊకే ఇంటికాడ కూర్చొని ఒత్తుకుంటారు. వాళ్ళ పిల్లలతోటి వాళ్ళతోటి మంచిగా ఆయిల్ బాయిల్ పెట్టుకుంటారు, క్యాండీ క్రష్ ఆడుకుంటారు. పని పాత్ర పెట్టి ఇక ఏడుకో సినిమాకు పోయిరట. గట్ట ఉన్నది ఈ డాక్టర్ల ముచ్చట. నీ లొలిక్కున వారెత్తును ఆయనతో దానికి నౌకరు ఎందుకే తీసవతల ఊడవికేసేదానికి. గవ్వి గా గేములే ఆడాల సర్కారు దవాఖానల పనిచేసేటోళ్ళు. ఇక మరి మీరు రోగులను చూస్తారా లేకపోతే మీ ఫోన్లగా కాండి క్రాష్లు బీండి క్రాష్లు ఆడతారా? ఇక మరి ఇంకా ఏమన్నా తెచ్చుకొని ఉత్తగానే ఆడకపోయినరు. ఇక సర్కారు దవాఖానే నాయే హర్రలు కూడా పెద్ద పెద్దగానే ఉంటాయి. ఓ తాడాట లేకపోతే అటు టూరుకుడు ముట్టించుకునుడు ఇక దొంగ పోలీసు గిసోటి ఆడుండ్రి ఇంకింత మంచిగా టైం పాస్ అవుతుంది. మీ సక్కదనం సావిట్లే పోను. నాగర్ కర్నూలు జిల్లా కాడున్న సర్కారు దవాఖాన్ల వైద్యులు చేసే నిర్లక్ష్యం గిట్ల బయటపడ్డది. పేద రోగులకు వైద్యం అందించాలనా లేకపోతే గిట్లా ఆటలాడుకోవాలన్నా అరులా. ఇక డాక్టర్ల పనితీరు మీద పెద్ద అధికారులు అయితే ఇక దృష్టి పెట్టాలి లేకపోతే గింతే ఆగమవుతుందని చెప్పి ముచ్చట తెలిసిన పబ్లిక్ అనుకత్తుండ్రు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోటి గాలు గీల నడుచుకోకపోవడంతోటి డాక్టర్లు ఇక వాళ్ళకేం పట్టనట్టు ఎమర్జెన్సీ ఐసీయూ వార్డులలో కూడా అలా పెద్ద ఫోన్లు ఉంటాయి కదా టచ్ ఫోన్లు ఇక అవి పట్టుకొని గీసొంటి ఆటలు ఆడతాన్రట. ఈ దవాఖాన అనుకున్నారా లేకపోతే మీరు ఆట ఆడుకునే జాగ అనుకున్నారా? ఇక ఇష్టం వచ్చినట్టు గిట్లా కాలక్షేపం చేస్తుండ్రని పాపము బక్క పేద రోగులు బాధపడతాండ్రు. ఇక చూడుండ్రి కావాలంటే ఆగు చూసిండ్రా ఫోన్ల పట్టుకొని ఎట్లాడుతుండ్రో గిట్టుంటది గిల్ల కథ. పానంలో మంచిగా లేక దవాఖానకు పెద్ద ఎత్తున రోగులు వస్తాన్రట. అయినా సుత పట్టించుకోకుండా గిట్లనే ఆటలాడుతుండ్రట. ఇద్దరు వైద్యులు వైద్యం అందిస్తాన్రట. ఇక మిగిలినిద్దరు చూడుండ్రి మా అమ్మల్ని ఏమలంటారు మాకేమలు చెప్తారు అని చెప్పి ఇక గిట్లా ఆటలాడుతుండ్రు. లైన్లా ఎంతమంది ఉన్నారు ఏంది అని ఏం పట్టించుకోకుండా గట్లనే పాపం రోగులను బయటిడిసబెట్టి కాలక్షేపం చేస్తాన్రులా. ఇప్పటికైనా పెద్ద అధికారులు జర్రం తగ్గి ముచ్చట చూసి ఈ అగ్గిల మీద కఠిన చర్యలు తీసుకొని మరి సర్కారు దవాఖాన్లా ఇప్పటికైనా మంచిగా చూసుకునేటట్టు ఇక మంచిగా వైద్యం అందించేటట్లు చూడుండ్రి సారు అని చెప్పుకొత్తాన్రు. ఇక అన్నీ అయిపోయినాయి దేవుళ్ళ మీద పడ్డరు ఈ ఆన్లైన్ వాళ్ళు. ఇప్పుడు ఓటీపీ వస్తుంది నెంబర్ చెప్పురి అని లేకపోతే అకౌంట్లకి వెళ్ళి గుంజుడు ఈ గేమ్లకి వెళ్ళి గుంజుడు అయిపోయింది. ఇక దేవుళ్ళ కాడ పడ్డరు. మీకు మంచి రూములు ఉన్నాయి, మీకు మంచి దగ్గర ఎంపట పోగానే జల్దీ దర్శనం అవుతుంది. మీరు మాస్ వెబ్సైట్లోనే బుక్ చేసుకోండి. మీకు రేటు తక్కువ, చాలా సౌలభ్యమైనటువంటి రూములు, చాలా కంఫర్ట్గా ఉంటుంది, పరిమళమైనటువంటి ప్రసాదము. ఇటువంటి గబ్బు ముచ్చట్లు అని చెప్పి ఆడికి పోయేసరికి ఏం లేదట. ముందుగానే 2000 3000 అడ్వాన్సులు వీళ్ళు కొట్టమనగానే కొట్టుడు, ఆడికి పోయినాక ఉత్తదే మాకేమెరకవే అని వాళ్ళు చెప్పుడు. ఇగో ఇట్లా మోసపోవుడు అవుతుంది. దేవుని దగ్గరకని పోతే ఆ దేవుని దర్శనం కాకముందే ఈ ఆన్లైన్లో గుండ్లు కొడుతురు అనుకో రాదురి. అగో గసోటి పరిస్థితులు ఉన్నాయి. నమ్మకుర్రి పోయి అక్కడ దేవస్థానం ఏవైతే ఉన్నాయో ఆడ ఒరిజినల్గా చూసుకొని ఆడ తీసుకొని భక్తులారా, లేకపోతే ఆగమే ఉంటుంది. గీసోటి వెబ్సైట్లన్నా మీ పైసల ముచ్చట్ల మోసపోకుండ్రులా. కర్నూలు జిల్లా కాడున్న మంత్రాలయం కాడ దళార్లు రెచ్చిపోతాన్రు. శ్రీ రాఘవేంద్ర సాములోరి మఠం పేరుతోటి నకిలీ వెబ్సైట్ ను తెరిచిండ్రాట. ఆన్లైన్లా ఇక మంచిగా దర్శనం కల్పిస్తాము దగ్గర నుంచే చూడొచ్చు అని చెప్పి ఇక మొత్తానికైతే భక్తులను నిలువు దోపిడీ చేస్తాన్రట. ఇక అర్రల సూత ఇప్పిస్తామని చెప్పి భక్తుల కాంచెల్లి 1000 నుంచి 2000 రూపాయల దాకా వసూలు చేస్తుండ్రట. భక్తులకు మాయమాటలు చెప్పి మోసగిత్తురట గీ కేటుగాళ్ళు. సాములోరి పరిమళ ప్రసాదం స్థానంలో నకిలీ ప్రసాదాలను అంటగడతాన్రట. ఇక చూడుండ్రులా కావాలంటే భక్తాదులకు శ్రీమఠపు యాజమాన్య పరంగా ఒక విశేషమైనటువంటి సూచన మరియు విజ్ఞప్తి. ఇటీవల కాలంలో మంత్రాలయ శ్రీక్షేత్రంలో ప్రతినిత్యము కూడా మూలరామచంద్రుల వారికి, శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వాముల వారికి విశేషంగా పరిమళ ప్రసాదాన్ని నివేదన చేసి పరిమళ ప్రసాదం కౌంటర్లో మనము అధికృత రసీదుతో ఇవ్వడం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. కానీ ఇటీవల కొంతమంది మోసపూరితంగా దుకాణదారులు పరిమళ ప్రసాదాన్ని పోలినటువంటి నకిలీ ప్రసాదాలను తయారు చేసి అంగళ్లలో అమ్ముతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇదే విషయంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా కొన్ని అంగళ్లలో తనిఖీ చేసి కొంత పరిమళ నకిలీ ప్రసాదాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆగు
గింతాగం లెక్కలుంటాయి. దేవుని పేరుతోటి ఇట్లా మోసం చేస్తే ఏం మంచిగుంటదుర్రా. గిసుంటోలతోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొత్తారు పోలీసోళ్ళు. ప్రసాదాలను కేవలం మఠం కౌంటర్ల తప్ప ఇంకెక్కడ కొనొద్దని చెప్పుకొస్తుర్రు. ఇక గిసొంటి ముచ్చట్లేమన్నా మీకు తలుగుతే మాకు చెప్పుండ్రని అంటారు. పాపం పాడుగాను ఆఖరికతే గుడిని దేవుని నిడిచబెట్టకుండా గింత దగలు చేస్తారు. అమ్మర కొడుక ఇది ఎవరికొంతారో కానీ తప్పన చుట్టాలకు కానీ దోస్తులకు కానీ ఫోన్ చేసుకోవే, దావత్ సురువు చేసుకోవాలి. ఎందుకనంటే కడెన్ డ్యాంలో మంచి ఆయమన్న చేప పడ్డదనుకో రాదురి, పేరుకే బొచ్చ చేప కానీ మామూలుగా లేదు. అమ్మమ్మమ్మమ్మ మరి ఇది చేపల దీని పెరిగిందా లేకపోతే కప్పల దీని పెరిగిందా తెలియదు కానీ కడిపే ఇంతలా ఉంది. ఏమి తక్కువ 22 కిలోల చేప పడతాలకు జాలరైతే మురిసి 30 అయ్యాడు. వరేవా ఏం పడ్డదిరా, ఇక గిరాకంటే గిరాకీ అనుకో రాదురి, చేతిలో పట్టుకుంటే నిలబడతట్లేదు. అంతలా ఉంది ఆ చేప. అబ్బబ్బబ్బబ్బా వీలుంటే తప్పన పోయి కొనుక్కోనన్నా కొనుక్కోరు. దావత్ అయితే మస్తు అవుతుంది అనుకో రాదురి. ఏమి తక్కువ 10 మందికి మంచిగానే పులుసు పెట్టుకుంటే సరిపోతుంది. అగో గంతలావు చేప పడ్డది. ఇదివరకు మేము ఎప్పుడు గింతలావు చేపను చూడలేదు అంటారు అక్కడ జాలర్లు. మరి నిజమే సుమా, అంత పెద్దగా ఉన్న చూడురి. 22 కిలోలు అంటే మా ఏం తక్కువ ఓ ఏటపిల్ల అన్నట్టే కానుల్లా. ఏం తక్కువ చెప్పురి. అబ్బర బిడ్డో గోంత పెద్దగున్నది ఆరుర్రా. ఇక ఏం లేదేం తక్కువ 22 కిలోల మీదనే ఉన్నదట. నిర్మల్ జిల్లా కాడున్న ఇక కడెన్ డ్యామ్ ఉంది కదా, ఇక అక్కడ చేపల వేట కోసం పోయినరటనుల్లా. ఇక ఇంకేమున్నది, ఏటయంగా బగ్గనే చేపలు దొరికినాయట. ఉలకు చిక్కిన చేపలల్లా ఏదో పెద్ద కొడుతుందని చూస్తాల కంటే గింత పెద్ద బొచ్చుడంత చేప మొత్తానికైతే బయటపడ్డది. ఇక పెద్దూరుకు చెందిన ముత్యాల వలకు చిక్కిందట నుర్రాగిది. ఇక పెద్ద చేప చిక్కుడుతోటి గైన ఆనందంకేం తక్కలేదనే చెప్పాలా. తూకమేసి యూడంగా 22.5 కిలోల మీదనే ఉన్నదట చూడుండ్రి. ఇక ఈ పెద్ద చేపను స్థానికులు అచ్చి జోరు మీద చూస్తాండ్రు. గింత పెద్ద చేపను చూసుడు గిదే తొలుతా అని చెప్పి ఆశ్చర్యపోతాండ్రు. ఇక ఎంతమంది కొంటారో ఎవలనిక తింటారో గాని మొత్తానికైతే గోంత పెద్దగా లేదుర్రా చేప. ఇక గదినికి గాలమేసిన ఆయననే మస్తు ఆశ్చర్యపోయిండు. ఇక గిట్ల పెద్ద చేప పడ్డదని తెలంగాణ చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరూ వచ్చి దాన్ని చూసుకుంటా పోటు వలసుతా దిగిండ్రు బాగానే. ఇక గివన్నట్టు ఇవాటి మాస్ మలన ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.